ఆయన ఆ జిల్లాలో సీనియర్ నేత. 2.5 దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు. పదవుల కన్నా బంధుత్వమే ముఖ్యమని తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్న నేత. తాను నష్టపోయినా సరే అధినేతకు అండదండగా నిలిచారు. కానీ నేడు బంధుత్వం కన్నా రాజకీయమే నాకు ముఖ్యమనిపించేలా పరిస్థితులు సృష్టించారు. ఇక నా పయనం జనసేనానితోనే, నా గమ్యం జనసేన అంటున్నారు. ఇంతగా చెప్పుకుంటున్న ఆ నేత ఎవరు? ఏ జిల్లాకు చెందినవారు? తెలుసుకోవాలంటే మీ ప్రైమ్ 9లో ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలియాస్ వాసు ప్రకాశం జిల్లాలో పరిచయం చేయాల్సిన అవసరం లేని నేత. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డి సోదరి భర్త. దీనికన్నా 2.5 దశాబ్దాల పాటు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నేత. 1999లో మొదటిసారి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. తాను విజయం సాధించిన 1999లో టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంలోనే ఉన్నారు. తర్వాత 2004 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కూడా విజయం సాధించి రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. రాజశేఖర రెడ్డి మరణాంతరం ఆయన తనయుడు జగన్ వైపు నిలబడి మంత్రి పదవిని సైతం వదులుకున్నాడు. 2014లో ఓటమి చవిచూసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరలా 2019లో విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఇక్కడి వరకు బాగానే నడిచింది బాలినేని కథ. కొంతకాలం తర్వాత జగన్ తన మంత్రివర్గం విస్తరించారు. ఆ క్రమంలో బాలినేనికి మొండి చేయి చూపించారు. దీంతో బాలినేని మనస్తాపానికి గురయ్యారు. కష్టాల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండదండగా నిలవడం కోసం తన రాజకీయ జీవితాన్ని పరంగా పెట్టి రాజకీయాలు శాశ్వతం కాదు, నాకు బంధుత్వమే ముఖ్యమని తనకు రాజకీయ భిక్ష పెట్టిన కుటుంబానికి కృతజ్ఞతగా తన మంత్రి పదవిని సైతం వదులుకుంటే తనని అవమానానికి గురి చేశారని ఆవేదన చెందారు. దీంతో 2024 ఎన్నికల సమయంలో వైసీపీని వీడనున్నారని వార్తలొచ్చాయి. కానీ అధినేతతో బంధుత్వం ఉండడంతో ఓపికతో పార్టీలోనే ఉండి ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఓడిన దగ్గర నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తనకి బంధుత్వం కన్నా రాజకీయమే ముఖ్యమనే స్థితికి వచ్చారు. బాలినేని రాజీనామా వైసీపీకి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు. జగన్ దగ్గరి బంధువే పార్టీని వీడిపోతున్న పరిస్థితులు పార్టీలో నెలకొంటే ఇక సామాన్య కార్యకర్తలు, నేతలు పార్టీని నమ్ముకొని ఎలా ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లాలో వైసీపీ కుదేలయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తన రాజీనామాతోనే సంచలనం సృష్టించిన బాలినేని వాసు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం కలిశారు. గతంలో తన మంత్రి పదవి పోవటానికి బాలినేని దగ్గరి బంధువు వైవి సుబ్బారెడ్డి కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. జిల్లాలో తన ఆధిపత్యం కోసం బాలినేనిపై అధినేత జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి తప్పుడు సమాచారం అందించారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన రాజకీయ అనుభవంతో తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టేవారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో జిల్లాపై పట్టున్న బాలినేని ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సపోర్ట్ చేశారు. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాలినేని అభిప్రాయాన్ని పక్కన పెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు కేటాయించడంతో విభేదాలు మరింత ముదురాయి. అయినా 2024 ఎన్నికల్లో వైసీపీ తరపునే పోటీ చేశారు. అయినప్పటికీ ఎన్నికల అనంతరం తన ఓటమిపై అనుమానాలు వ్యక్తపరుస్తూ ఈవీఎంలు రీకౌంటింగ్ చేయాలని పోరాటం చేస్తుంటే పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందించకపోగా బాలినేని శ్రీనివాస్ రెడ్డిపైనే నిందలు మోపుతున్న తరుణంలో ఇక చేసేదేమీ లేక వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఏదేమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనే తన రాజకీయ భవిష్యత్తు అంటున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.